బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సెప్టెంబర్ 15 మనము ఈ రోజున అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాము. సోదర మహాశయులారా, డెమోక్రసీ అనేది గ్రీకు పదము. డెమోస్ మరియు క్రేటియా ఈ రెండు పదాల నుండి వచ్చింది. డెమోస్ అంటే ప్రజలు, క్రేటియా అంటే పాలన, అంటే ప్రజల యొక్క పాలన అని చెప్పేసి మనం కూడా మన రాజ్యాంగంలో రాసుకున్నాము. ప్రజల చేత ప్రజల కోసము ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాపాలన అని చెప్పేసి, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్, ఇది మనం రాసుకున్నటువంటిది. మరి నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాలన ఉందా, జరుగుతుందా ప్రస్తుతం అనేది కొన్ని చేదు నిజాలు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇది ఇక్కడ మనకు ప్రతినిధి పాలన జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ కలిసి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. అయితే మన ఎలక్షన్ సిస్టమే, ఎన్నిక విధానమే లోపభూయిష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మ్యాక్సిమము ఎలక్షన్స్లో 60 నుండి 70% మంది పోల్ అవుతారు. 70% చాలా ఎక్కువ. 50% దాటడమే కష్టమైపోతుంది. 70% మనం అనుకుందాం. 70%లో సగం కంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ వస్తే, అంటే 36% ఎవరైతే వస్తారో వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపడతారు, ప్రభుత్వాన్ని స్థాపిస్తారు, చట్టాలు చేస్తారు. అంటే 64 మందికి నచ్చకపోయినప్పటికీ కూడా 36 మంది ఓటు వేస్తే వాళ్ళు ప్రజలందరినీ వాళ్ళు పరిపాలన చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే 36% మంది చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో మొత్తం దేశం అంతా కూడా పాటించాలి. ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యమా? ఒకసారి ఆలోచన చేయండి. లేదు కదా, ప్రజలందరి భాగస్వామ్యం లేదు. అది కూడా ఒక్కసారి ఓటు వేయడంతోనే ప్రజల యొక్క పాత్ర పోతుంది. ఆ తర్వాత ప్రతినిధులు ఇష్టం వచ్చినటువంటి చట్టాలు చేస్తారు. ఆ చట్టాల్లో ప్రజల యొక్క ప్రమేయం ఏమీ కూడా ఉండదు. ఇది మన ప్రజాస్వామ్యం, మనం మానవ నిర్మితమైన ప్రజాస్వామ్యం. అయితే ఇస్లాం దైవిక ప్రజాస్వామ్యాన్ని, థియో డెమోక్రటిక్ సిస్టమ్ను ప్రతిపాదిస్తున్నది. దీని అర్థం ఏంటంటే, దైవం అధికారిగా ఉంటాడు, ప్రజలు కేవలము ఆయన యొక్క ఆజ్ఞలను అమలుపరిచేవారు మాత్రమే. ప్రతినిధులు ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకుని స్వయం చట్టాలు చేయవలసినటువంటి హక్కు, అర్హత వాళ్ళకు ఉండదు. దైవం ఏదైతే నిర్ణయించినటువంటి చట్టం ఏదైతే ఉందో దాని యొక్క వెలుగులో పరిపాలన చేస్తారు. దైవిక ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇది. దీన్ని ఖిలాఫత్ అని చెప్పి అంటారనమాట. ఖలీఫా అంటే ఎవరైతే ఆ ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో ఆయనను ఖలీఫా అంటారు. ఇక్కడ సర్వాధికారాలు అంతా కూడా దైవం చేతిలో ఉంటాయి, మనిషి అమలు పరుస్తాడు కేవలం. అయితే ఇక్కడ ఎందుకు ఈ విధంగా మనము దైవిక ప్రజాస్వామ్య పరిపాలన కోసము మనం ప్రయత్నం చేయాలి అంటే, మనిషి ఇక్కడ జ్ఞానం అంతా కూడా అతను లోపభూయిష్టంగా ఉంటుంది. జ్ఞానం అతనిది ఏమాత్రం కూడా పరిమితులతో కూడినటువంటి జ్ఞానమే కదా, పెర్ఫెక్ట్ అయినటువంటి జ్ఞానం ఎవరిది కూడా ఉండదు ఇక్కడ. మరి అంతేకాకుండా ఎన్నికలు అన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి, అంత ఫ్రాడ్గా జరుగుతున్నాయి. ఈవీఎంస్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, స్కామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే మనం కోరుకుంటున్నామో వాళ్ళు ఎన్నికయ్యే పరిస్థితి ఇక్కడ మనకు కనపడడం లేదు. లెనిన్ మహాశయుడు ఏమంటాడు అంటే, ఎవరు చేస్తున్నటువంటి నిర్ణయాల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకున్నంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు అని చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకులు చేసే చట్టాల వెనక వాళ్ళ యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించినంత వరకు మనం మోసపోతూనే ఉంటాము, బాగానే చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. సోదర మహాశయుల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, మీరు ఎలాంటి వారు మీపై అలాంటి నాయకులే మీపై నియమించబడతారు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం సరిగ్గా ఉన్నట్లయితే, ఓటు కోసం డబ్బు తీసుకుని ఓటు వేయడము, లేకపోతే ప్రలోభాలకు లోనైపోయి ఓటు వేయడము కాకుండా నీతిగా నిజాయితీగా ఓటు వేసినట్లయితే సోదర మహాశయులరా, అప్పుడు సరైనటువంటి నాయకులు వస్తారు, లేదా ఇలాంటి నాయకులే వస్తారు. కాబట్టి నాయకులు మంచివారైతేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది అన్నారు, లేకపోతే అనేక ఉపద్రవాలు కలుగుతాయి అన్నారు. సోదర మహాశయులరా, రండి ఇస్లాంను తెలుసుకుందాము. లెట్ us know ఇస్లాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.